శ్రీ శివాయ నమస్తుభ్యం స్నేహితులారా, ఈరోజు మేము మీకు ఒక అమూల్యమైన సమాచారాన్ని అందించబోతున్నాము. సెప్టెంబర్ 21 ఆదివారం నాడు వచ్చే సర్వపితృ అమావాస్య శుభ సందర్భంలో మీరు ఈ ఒక్క వస్తువును తింటే మీ జీవితంలో దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోతుంది. భక్తులారా, సెప్టెంబర్ 21న వచ్చే సర్వపితృ అమావాస్య ఈ ప్రత్యేక రోజున ఎవరి ఇంట్లో ఈ 3 వస్తువులు తయారు చేసి తింటారో వారి ఇంట్లో సంవత్సరం పొడవునా ధనధాన్యాల వర్షం కురుస్తుంది. అవును భక్తులారా, సెప్టెంబర్ 21, 2025న వచ్చే సర్వపితృ అమావాస్య ఈ నెలలో వచ్చే మొదటి అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది మరియు అద్భుతమైనది. ఎందుకంటే ఇది ఈ నెలలో వస్తోంది. ఈరోజు జరుగుతున్నందున దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. స్త్రీలు సర్వపితృ అమావాస్య వ్రతాన్ని తమ కోరికల నెరవేర్పు మరియు ఇంట్లో సుఖసంపదల కోసం ఆచరిస్తారు. సాధారణంగా ఈ వ్రతం మౌనంగా ఉండి ఆచరించబడుతుంది. కాని సర్వపితృ అమావాస్య రోజున మీరు ఒక వస్తువును తప్పక తినాలి. దీనివలన మీ ధన సంపదలలో వృద్ధి జరుగుతుంది మరియు మీ ఇంట్లో ధనధాన్యాల వర్షం కురుస్తుంది. అందుకే భక్తులారా, మీ ప్రయోజనం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. సగం అధూరంగా చూడకండి. చాలామంది వీడియోను మధ్యలోనే చూస్తారు, దాటవేస్తూ చూస్తారు మరియు అలాంటి వ్యక్తులకు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందుకే వీడియోను సగం మధురంగా వదిలేయకండి. మీరు వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే భక్తులారా, 144 సంవత్సరాల తర్వాత అరుదైన సంయోగంలో వస్తున్న సర్వపితృ అమావాస్య ఈ రోజున పూజ్య గురుజీ చెప్పినట్లు, సర్వపితృ అమావాస్య రోజున మీరు ఏమీ తినకపోయినా ఈ ఒక్క వస్తువును తప్పక తినండి. భగవాన్ భోలేనాథ్ మరియు మాతా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లో అంత డబ్బు వస్తుంది, మీరు సంభాళించలేరు. అలాగే స్నేహితులారా, మేము మీకు ఇంకా చెప్పబోతున్నాము. ఏమైనా జరిగినా సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున ఈ ఆహారాన్ని ఇంట్లో తయారు చేయకండి మరియు తినకండి, లేకపోతే మీ మొత్తం కుటుంబం నాశనమవుతుంది. అలాగే భక్తులారా, ఈ వీడియోలో సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున ఏమి తినాలో తెలుసుకోండి. దీనివలన మీ జీవితంలో భగవాన్ భోలేనాథ్ కృప పొందవచ్చు. అలాగే స్నేహితులారా, ఈ వీడియోలో మేము మీకు ఇంకా చెప్పబోతున్నాము. సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున ఈ 4 పనులను ఎప్పటికీ చేయకండి, లేకపోతే నాశనం కావడానికి ఆలస్యం కాదు. అలాగే భక్తులారా, సర్వపితృ అమావాస్య రోజున మీరు ఈ 7 పనులను ఎప్పటికీ చేయకూడదు. సర్వపితృ అమావాస్య రోజున చేసే ఈ 7 పనులు చేసే తల్లులు సోదరిమణులు వారి జీవితం నాశనమవుతుంది, వారి ఇంట్లో దారిద్ర్యం ఆవహిస్తుంది మరియు ఈ 7 పనులు జరిగే ఇంట్లో మాతాలక్ష్మి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. భక్తులారా, అలాగే మేము మీకు చెప్పబోతున్నాము. సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున మీరు ఈ వస్తువులను దానం చేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ ధనం కొరత ఉండదు, ఎల్లప్పుడూ డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది. స్నేహితులారా, మేము మీకు ఇలాంటి జ్ఞానవర్ధక సమాచారాన్ని అందించడానికి ఎటువంటి డబ్బు తీసుకోము, పూర్తిగా ఉచితంగా సమాచారాన్ని అందిస్తాము. అందుకే మీరు వీడియోను పూర్తిగా చూడండి, సగం మధురంగా చూడకండి. చాలామంది వీడియోను మధ్యలోనే చూస్తారు, దాటవేస్తూ చూస్తారు మరియు అలాంటి వ్యక్తులకు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందుకే వీడియోను సగం మధురంగా వదిలేయకండి. మీరు వీడియోను పూర్తిగా చూడండి. రండి భక్తులారా, ఇప్పుడు సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువును తప్పక తినాలో తెలుసుకుందాం. అప్పుడు మీరు కోటీశ్వరులు కాకుండా విధాత కూడా ఆపలేడు. భక్తులారా, ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత సర్వపితృ అమావాస్య ఇలాంటి శుభ సమయంలో వస్తోంది మరియు సర్వపితృ అమావాస్య హిందూ ధర్మంలోని వారికి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులారా, ఈరోజు చేసిన ఏ ఉపాయమైనా ఎప్పటికీ వృధా కాదు, అంటే ఎల్లప్పుడూ లాభమే లాభం అందిస్తుంది. రండి భక్తులారా, ముందుగా మనం సర్వపితృ అమావాస్య గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. భక్తులారా, ఈ సంవత్సరం 2025లో సర్వపితృ అమావాస్య గురించి ప్రజల మనసుల్లో గందరగోళ స్థితి ఉంది. ఈ వ్రతం ఏ రోజు ఆచరించాలి, సెప్టెంబర్ 21న ఎలా చెయ్యాలి, శుభముహూర్తం ఏమిటి, ఈరోజు ఏమి తినాలి మరియు ఏమి తినకూడదు, ఈ వీడియోలో మేము మీ అన్ని సందేహాలను తీర్చబోతున్నాము. పూర్తి సమాచారం కోసం మీరు ఈ వీడియోను పూర్తిగా చూడాలి. ఇంకా చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. సర్వపితృ అమావాస్య రోజున మేము పవిత్ర నదులలో స్నానం చేయలేకపోతే ఏమి చెయ్యాలి,
ఈ వ్రతాన్ని మొదటిసారి ఆచరించవచ్చా లేదా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరియు సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున తప్పక తినాల్సిన ఆ వస్తువు ఏమిటో కూడా చెప్పబోతున్నాము. మీరు ఈ వస్తువును తింటే మీరు ధనవంతులు కాకుండా విధాత కూడా ఆపలేడు. సర్వపితృ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనది. మరియు ఈరోజు రాత్రి తులసి మొక్కలో ఒక వస్తువును తప్పక కట్టాలి. సర్వపితృ అమావాస్య రోజున మీరు తులసి మొక్కలో ఈ ప్రత్యేక వస్తువును కడితే మాతా లక్ష్మీదేవి కృపతో మీ జీవితంలో ఉన్న దారిద్ర్యమంతా తొలగిపోతుంది. భక్తులారా, అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి, సగం మధురంగా చూడకండి. రండి భక్తులారా, ప్రతి సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య తిథిని సర్వపితృ అమావాస్యగా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో ఈ పర్వం సెప్టెంబర్ 21 ఆదివారం నాడు జరుపుకోబడుతుంది. ఈరోజు భక్తులు పవిత్ర నదులలో స్నానం చేస్తారు మరియు దానధర్మాలు కూడా చేస్తారు. ఈ సందర్భంలో పితృలకు తర్పణం, పిండదానం మరియు శ్రాద్ధకర్మలు కూడా చేస్తారు. సర్వపితృ అమావాస్య రోజున సంగమంలో స్నానం మరియు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దీనివలన భగవాన్ విష్ణువు కృప పొందబడుతుంది. ఈ సంవత్సరం అమావాస్య సమయంలో ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఇలాంటి శుభరోజు సర్వపితృ అమావాస్య రోజున వస్తోంది. ధార్మిక సాంప్రదాయం ప్రకారం ఈరోజు పితృల కోసం దీపం వెలిగించడం ఆచారం. పితృల కోసం దీపం వెలిగించడం ధార్మికంగా అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది. ఈ కర్మ వారి ఆత్మశాంతి కోసం అవసరం మరియు వంశీకులకు వారి ఆశీర్వాదం లభిస్తుంది. భక్తులారా, ముందుగా మనం సర్వపితృ అమావాస్య యొక్క సరైన తేదీ మరియు సమయం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మేము మీకు అన్ని సమాచారాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళతాము. మరియు సర్వపితృ అమావాస్య రోజున తప్పక తినాల్సిన ఆ వస్తువు ఏమిటో కూడా చెప్పబోతున్నాము. అలాగే భక్తులారా, మేము మీకు చెప్పబోతున్నాము, సర్వపితృ అమావాస్య రోజున ఒక వస్తువును భూలోకంలో తినకూడదు. మీరు ఈ వస్తువును సర్వపితృ అమావాస్య రోజున తప్పనిసరిగా తినకూడదు, లేకపోతే మీ ఇంట్లో మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి అలాంటి తప్పు పనిని భూలోకంలో చేయకండి మరియు అనర్థం జరగకముందే ఈ వీడియోను పూర్తిగా చూసి తెలుసుకోండి. ఇది చాలా ప్రత్యేకమైన మరియు జ్ఞానవర్ధకమైన వీడియో. రండి భక్తులారా, సర్వపితృ అమావాస్య యొక్క సరైన తేదీ, సమయం మరియు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. కాని స్నేహితులారా, అంతకు ముందు మీతో చేతులు జోడించి ఒక విన్నపం చేస్తున్నాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ తప్పక చేయండి. అలాగే మీరు మీ రాశిని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. ఎందుకంటే మేము రాశితో సంబంధించిన భాగ్యాన్ని కూడా చెప్తాము మరియు భాగ్యంలో ఉన్న సమస్యలను తక్షణం తొలగించడానికి సులువైన ఉపాయాలను కూడా చెప్తాము. భక్తులారా, రండి 2025లో సర్వపితృ అమావాస్య యొక్క సరైన తేదీ మరియు సమయం గురించి తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో సర్వపితృ అమావాస్య సెప్టెంబర్ 21న జరుపుకోబడుతుంది. ఈ నెలలో జరుగుతున్న ఈ అమావాస్య వైదిక పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నెలలో సర్వపితృ అమావాస్య తిథి సెప్టెంబర్ 21, 2025 రాత్రి 7:56 ప్రారంభమవుతుంది మరియు ఈ తిథి సెప్టెంబర్ 21, 2025 సాయంత్రం 6:47 ముగుస్తుంది. ఇలా ఉదయ తిథిని బట్టి చూస్తే సర్వపితృ అమావాస్య సెప్టెంబర్ 21 ఆదివారం నాడు జరుపుతోబడుతుంది మరియు సర్వపితృ అమావాస్య వ్రతం మరియు పూజ కూడా సెప్టెంబర్ 21నే జరుగుతుంది. సర్వపితృ అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం మరియు దానం చేయడం అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజు గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో దేవతల వాసం ఉంటుంది. అందుకే మౌన అమావాస్య రోజున ఈ పవిత్ర నదుల జలంతో స్నానం చేయబడుతుంది. ఈ రోజు అవసరమైన వారికి దానం చేయడం వలన వ్యక్తికి శుభఫలితాలు లభిస్తాయి. అలాగే భగవాన్ విష్ణువు కృప కూడా లభిస్తుంది. స్నేహితులారా, వీడియోలో మరింత సమాచారం చెప్పే ముందు ఇప్పటివరకు కామెంట్ బాక్స్లో జై మాతా లక్ష్మీ రాయకపోతే తప్పక జై మాతా లక్ష్మీ రాయండి. మీరు మా కామెంట్ బాక్స్లో జై మాతా లక్ష్మీ అని రాసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరియు మీరు మా వీడియోను లైక్ చేస్తే మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మంచి మంచి సమాచారాన్ని అందరికోసం తీసుకువస్తాము. రండి భక్తులారా, ఇప్పుడు మీ సమయాన్ని వృధా చేయకుండా సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువులను తప్పక దానం చెయ్యాలో తెలుసుకుందాం. ఎందుకంటే సర్వపితృ అమావాస్య రోజున చేసే దానం
దానాలలో కూడా అత్యంత గొప్ప దానంగా పరిగణించబడుతుంది. రండి భక్తులారా, సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువులను తప్పక దానం చెయ్యాలో తెలుసుకుందాం. మొదటి వస్తువు బియ్యం దానం. ధార్మిక విశ్వాసం ప్రకారం సర్వపితృ అమావాస్య రోజున బియ్యం దానం చెయ్యడం విశేషంగా శుభకరంగా పరిగణించబడుతుంది. బియ్యం అన్నం రూపంలో ఉంటుంది. బియ్యం దానం చెయ్యడం వలన ఇంట్లో సంపద వస్తుందని నమ్మకం. దానం చేసే వ్యక్తి తన జీవితంలో ధనకొరత నుండి విముక్తుడవుతాడు. అంతేకాక బియ్యం దానం చెయ్యడం వలన పుణ్యం లభిస్తుంది మరియు ఇది పాపాల నాశనంలో కూడా సహాయం పడుతుందని పరిగణించబడుతుంది. ధార్మిక దృష్టిలో బియ్యం దానం ఒక రకంగా ఈశ్వర సేవ చెయ్యడం మరియు ఇది వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. బియ్యం దానం విశేషంగా అన్నం కొరత అనుభవించే వారికి చెయ్యాలి. రెండవ వస్తువు నల్ల నువ్వుల దానం. సర్వపితృ అమావాస్య రోజున నల్ల నువ్వుల దానం చేయడం కూడా ఒక ముఖ్యమైన ధార్మిక కార్యంగా పరిగణించబడుతుంది. నువ్వుల దానం చేయడం చాలా పాత సాంప్రదాయం మరియు ఈ రోజు నువ్వుల దానం కోసం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల దానం చేయడం వలన వ్యక్తికి భగవాన్ విష్ణువు కృప లభిస్తుంది. భగవాన్ విష్ణువు నల్ల నువ్వులతో సంతోషిస్తాడని చెప్పబడింది మరియు నువ్వుల దానం చేసేవారి జీవితంలో భగవాన్ కృప ఉంటుంది. నల్ల నువ్వుల దానం చేయడం వలన శారీరకంగా మరియు మానసికంగా కూడా శాంతి లభిస్తుంది. అంతేకాక ఇది పాపాల నాశనం మరియు పుణ్యం లభించడంలో సహాయం పడుతుంది. నువ్వుల దానం వలన విశేషంగా జీవితంలో సుఖం, శాంతి, సంపద మరియు ఆంతరిక సంతృప్తి భావన ఉత్పన్నమవుతుంది. అంతేకాక నువ్వుల దానం మరొక వ్యక్తికి కూడా ఆరోగ్యం, లాభం మరియు సంపద దిశలో సహాయం పడుతుంది. మూడవ వస్తువు ఉసిరి దానం. ఉసిరి అనేది ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఒక పండు. దీనిని జీవన అమృతంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఉసిరి ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. సర్వపితృ అమావాస్య రోజున ఉసిరి దానం చెయ్యడం విశేషంగా శుభకరంగా పరిగణించబడుతుంది. దీని గురించి ధార్మిక నమ్మకం ఏమిటంటే ఎవరికైనా డబ్బు కొరత ఉంటే లేక ఆర్థిక సమస్యలు ఉంటే ఉసిరిదానం చేయడం వలన ఈ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉసిరిదానం చేయడం వలన వ్యక్తి జీవితంలో భగవాన్ విష్ణువు కృప లభిస్తుంది మరియు ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి. అంతేకాక ఉసిరి ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరమైనది మరియు దీని సేవనం శరీరానికి తాజాతనం మరియు శక్తిని అందిస్తుంది. ఈరోజు ఉసిరిదానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది మరియు వ్యక్తికి సుఖీ సంపన్న జీవితం జీవించడానికి సహాయం పడుతుంది. నాల్గవ వస్తువు ఆవనూనె దానం. సర్వపితృ అమావాస్య రోజున ఆవనూనె దానం కూడా ఒక ముఖ్యమైన కార్యంగా పరిగణించబడుతుంది. ఇది విశేషంగా పితృల కృపను పొందడానికి మరియు శనిదోషం నుండి విముక్తి పొందడానికి చేయబడుతుంది. ధార్మిక నమ్మకం ప్రకారం ఆవనూనె దానం చేయడం వలన పితృల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు కుటుంబంలో సుఖ సంపదలు నివసిస్తాయి. అంతేకాక శనిదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో శనిదోషం ఉంటే ఆవనూనె దానం చేయడం వలన శని యొక్క ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి లభిస్తుంది మరియు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆవనూనె దానం చేయడం వలన వ్యక్తి జీవితంలో సుఖం, శాంతి మరియు సంపద నివసిస్తాయి. ఆవనూనె దానం విశేషంగా జాతకంలో శనిగ్రహం యొక్క ప్రకోపం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దానం వలన శని యొక్క ప్రభావం శాంతమవుతుంది మరియు జీవితంలో అడ్డంకులు నాశనమవుతాయి. భక్తులారా, మేము వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింకును పిన్ చేశాము, దాన్ని మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మేము మీ జాతకం, రాశి మరియు పండుగలను ఆచరించే విధానం మరియు ఉపాయాల గురించి చెప్తాము. అలాగే వాస్తుతో సంబంధించిన అన్ని సమాచారాన్ని అందిస్తాము. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సర్వపితృ అమావాస్య రోజున ఏ వస్తువులను తినకూడదు. ధార్మిక దృష్టిలో మాంసాహార సేవనం శారీరకంగా అభ్యంతరకరమైనడమే కాకుండా ఇది మీ ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా అడ్డంకిగా ఉంటుంది. మాంసాహారం వలన శరీరంలో తామసిక గుణాలు పెరుగుతాయి. ఇవి మానసిక శాంతి మరియు సమతల్యతను ప్రభావితం చేస్తాయి. మా శాస్త్రాల్లో ఇలా చెప్పబడింది: మాంసాహారం వలన శరీరం మరియు మనసులో రజస్ మరియు తామసిక గుణాలు పెరుగుతాయి మరియు ఇవి భక్తి మార్గంలో అడ్డంకులను సృష్టిస్తాయి. అందుకే ఈరోజు మాంసాహారం, గుడ్డు, చేపలు, కోడి లేదా ఏ రకమైన మాంసం సేవనం చేయకూడదు. ఈరోజు మీరు శుద్ధమైన మరియు సాత్విక ఆహారం తినాలి. ఉదాహరణకు తాజా పండ్లు, పప్పు, చపాతీ, కిచ్డీ మొదలైనవి. ఇవి మీ శరీరం మరియు మనసును శుద్ధంగా ఉంచుతాయి. ఇది వ్రతం యొక్క ఉద్దేశంతో పూర్తిగా సరిపోతుంది మరియు భగవాన్ విష్ణువు కృపను పొందడంలో సహాయం పడుతుంది. రెండవ వస్తువు పుల్లని పదార్థాలు.
ఈరోజు పుల్లని ఆహారాలు ఉదాహరణకు మామిడి, చింతపండు, పెరుగు మరియు పుల్లని పండ్లు మొదలైనవి సేవనం చేయకూడదు. అవసరమైతే మీరు స్వల్పంగా తీపి పండ్లు లాంటివి, అరటిపండు, యాపిల్ లేదా కొబ్బరి వంటివి సేవించవచ్చు. ఈ పండ్లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా మీ శరీరం మరియు మనసుకు శాంతిని కూడా అందిస్తాయి. భక్తులారా, మూడవ మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు దూరంగా ఉంచాల్సిన వస్తువు మాదక ద్రవ్యాలు. సర్వపితృ అమావాస్య రోజున మద్యం, పొగాకు, గుట్కా, మాదక ద్రవ్యాలు మొదలైన వాటి సేవనం నుండి దూరంగా ఉండాలి. ఈ మాదక ద్రవ్యాలు మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి హానికరం మరియు వ్రతం యొక్క పవిత్ర ఉద్దేశాన్ని కూడా చెడగట్టవచ్చు. ధార్మిక దృష్టిలో మాదక ద్రవ్యాల వలన శరీరం మరియు మనసులో అశుద్ధత వస్తుంది. ఇది మీ వ్రతం మరియు భక్తి యొక్క శక్తిని నాశనం చేయవచ్చు. మా శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది, మాదక ద్రవ్యాల సేవనం వలన భక్తి యొక్క శుద్ధత మరియు నిష్కళంకత ప్రభావితమవుతుంది. మాదక ద్రవ్యాల వలన మానసిక స్థితి వక్రీకరణకు గురవుతుంది. దీనివలన మీ పూజ మరియు వ్రతం యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈరోజు ఏ రకమైన మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండాలి, తద్వారా మీ భక్తి శుద్ధంగా మరియు నిష్కళంకంగా ఉంటుంది. మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండడం వలన మీరు మీ మనసు మరియు శరీరాన్ని శుద్ధి చేయవచ్చు మరియు భగవాన్ విష్ణువు కృపను పొందవచ్చు. ఇప్పుడు మనం 4వ విషయం గురించి మాట్లాడుకుందాం, అది షక్కర్ మరియు మిఠాయిల సేవనం. ఈ రోజు అతిగా తీపి మరియు షక్కర్యుక్త పదార్థాలను సేవించకూడదు. షక్కర్ యొక్క అతిగా సేవనం శరీరంలో రజస్ మరియు తామసిక గుణాలను పెంచుతుంది. ఇది వ్రతం యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటుంది. అతిగా మిఠాయిలు తినడం వలన మీ మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు మరియు వ్రతాన్ని సమతుల్యంగా ఉంచడంలో కష్టాలను సృష్టించవచ్చు. అయితే ఈరోజు స్వల్పంగా తీపి పండ్లు లాంటివి, అరటిపండు, యాపిల్ మరియు కొబ్బరి మొదలైనవి సేవించవచ్చు. ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి మరియు మానసిక శాంతిని కాపాడతాయి. కాని అతిగా షక్కర్ మరియు మిఠాయిల సేవనం నుండి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది వ్రతం యొక్క ఉద్దేశానికి సరిపోదు. తీపి పదార్థాల బదులు తాజా పండ్లు మరియు స్వల్ప సాత్విక ఆహారం తినడం వలన మీరు మీ భక్తిని శుద్ధంగా మరియు స్థిరంగా ఉంచవచ్చు. భక్తులారా, 5వ మరియు ముఖ్యమైన విషయం ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సేవనం. సర్వపితృ అమావాస్య రోజున ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సేవనం చేయకూడదు. శాస్త్రాలలో వీటిని తామసిక గుణాలతో నిండినవిగా పరిగణిస్తారు. ఇవి మీ మానసిక సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సేవనం వలన వ్యక్తి ఆహారంలో అసమతుల్యత వస్తుంది మరియు భక్తిలో విఘ్నం ఏర్పడవచ్చు. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి సేవనం వలన మనసు అశాంతమవుతుంది మరియు వ్యక్తి యొక్క మానసిక స్థితి వక్రీకరణకు గురవుతుంది. అందుకే ఈరోజు వీటి సేవనం చేయకపోవడమే సరైనది. స్నేహితులారా, మరింత సమాచారం చెప్పే ముందు మీతో ఒక విన్నపం చేస్తున్నాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ తప్పక చేయండి. అలాగే భక్తులారా, ఇప్పుడు సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య రోజున భగవాన్ విష్ణువును ప్రసన్నం చేయడానికి తులసి మొక్కలో ఏ వస్తువును తప్పక కట్టాలో తెలుసుకుందాం. దీనివలన వ్యక్తి యొక్క భాగ్యం మెరుగవుతుంది. సర్వపితృ అమావాస్య రోజున తులసి మొక్క పూజ యొక్క విశేష ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పూజ చేసేటప్పుడు మొదట వ్యక్తి ఉదయం స్నానం మొదలైనవి పూర్తి చేసి శుద్ధస్థితిలో తులసి మొక్క దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత తులసి మొక్కకు గంగాజలంతో స్నానం చేయించాలి. గంగాజలం చల్లడం వలన తులసి మొక్క యొక్క పవిత్రత మరింత పెరుగుతుంది మరియు వాతావరణంలో శుద్ధత సంచరిస్తుంది. ఆ తర్వాత తులసి మొక్కపై పసుపు, కుంకుమ మరియు చందనం రాయాలి. భక్తులారా, సర్వపితృ అమావాస్య రోజున తులసి మొక్కపై కలవా మరియు మౌలీధరం కట్టే సంప్రదాయం ఉంది. కలవా కట్టడం వలన భగవాన్ విష్ణువు మరియు మాతా లక్ష్మీదేవి కృప లభిస్తుంది. ఈ సంప్రదాయం విశేషంగా కుటుంబంలోని అందరి సభ్యులకు సుఖం, ఆరోగ్యం మరియు సంపద లభించడానికి సంకేతంగా పరిగణిస్తారు. కలవా కట్టడం వలన కుటుంబంలో సుఖం, శాంతి మరియు సంపద నివసిస్తాయి మరియు ఇది మొత్తం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. కలవాను కట్టేటప్పుడు వ్యక్తి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దానిని శ్రద్ధ మరియు విశ్వాసంతో కట్టాలి. దీనివలన ఇంట్లో నకారాత్మక శక్తి ప్రవేశించదు మరియు సకారాత్మక శక్తి సంచరిస్తుంది. అలాగే ఇది వ్యక్తి జీవితంలో కొత్త శక్తిని సంచరింపచేస్తుంది. దీనివలన అతని కార్యాలలో విజయం మరియు సంపద వస్తుంది. భక్తులారా, సర్వపితృ అమావాస్య రోజున తులసి దగ్గర తీపి ప్రసాద్ లాంటి బెల్లం, నువ్వులు
మరియు పండ్ల ప్రసాదాన్ని సమర్పించాలి. ఇది భగవాన్ విష్ణువు పట్ల శ్రద్ధ యొక్క ప్రతీకంగా పరిగణిస్తారు. బెల్లం మరియు నువ్వుల యొక్క విశేష ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇవి భగవాన్ విష్ణువుకు ప్రియమైన పదార్థాలు. బెల్లం సేవనం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది, మరియు నువ్వులతో దీనిని సమర్పించడం వలన విశేష పుణ్యం లభిస్తుంది. బెల్లం, నువ్వులు మరియు పండ్లను సమర్పించడం వలన ఇంట్లో సంపద మరియు ధన వృద్ధి జరుగుతుంది. ఈ రోజు భగవాన్ విష్ణువుకు ఈ భోగాన్ని సమర్పించడం వలన ఆయన ఆశీర్వాదంతో వ్యక్తి జీవితంలో దారిద్ర్యం మరియు సమస్యలు తొలగిపోతాయి మరియు సుఖ సంతోషాలు నివసిస్తాయి.